హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ అరియర్స్ విడుదల ఎవరికి ఎంత వస్తుందనే పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీన జరగనుంది. అంటే రేపటి రోజున సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ సమావేశం అయితే జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయ సర్క్యులర్‌ను వివిధ జారీ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా సో ఆయా శాఖల నుంచి వచ్చినటువంటి పలు కీలక ప్రతిపాదనలు కూడా అయితే ముఖ్యంగా చర్చకైతే ఉన్నాయన్నమాట. వీటిపైన క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు కీలక బిల్లుల్ని కూడా సిద్ధం చేస్తున్నారు. సో, మరి కొన్ని బిల్లులు కూడా ఆమోదం పొందే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో, ఈ మేరకు ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలో డీఏ, ఐఆర్, పీఆర్‌సీ గురించి కొన్ని అంశాలైతే చర్చకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిల విషయానికొచ్చినట్లయితే సో, ఈ మేరకు మనకు ప్రభుత్వము గతంలో విడుదల చేసినటువంటి జీవోఎంఎస్ నంబర్ 28 అండ్ 30 ప్రకారంగా ఈ 2 డీఏలకు సంబంధించి అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్ కూడా పేమెంట్ చేయలేదన్నమాట. సో, మనం ఒకసారి చూసుకున్నట్లయితే డీఏ అరియర్స్ లిస్ట్ అండి ఇది. ఇక్కడ మనకు ఆహ్, డీఏ అప్లికబుల్ ఫ్రమ్ అంటే ఎప్పటినుంచి అమలవుతుందనేది, ఇక్కడ అరియర్స్ ఎప్పటినుంచి ఎప్పటి వరకనేది, ఇక్కడ ఎన్ని నెలలకు సంబంధించి అరియర్స్ ఉన్నాయనేది, అలాగే డీఏ, డీఆర్ వాల్యూ ఎంతెంత పెరిగింది అనేది. సో, మనకు 2018 జూలై నుంచి చూసుకున్నట్లయితే ఈ విధంగా డీఏలు ఉన్నాయన్నమాట. 30, 31 ఇట్లా. సో, మొత్తంగా జనవరి 2023 వరకు 200 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. తర్వాత జూలై డీఏని కలిపితే 212 డీఏ నెలల మంత్స్ అండి. సో, పెండింగ్ ఉన్నాయన్నమాట. మరి మొత్తం ఇందుకు గాను జీవో నంబర్ 28 ప్రకారంగా అరియర్స్‌ను ఈ 15 మంత్స్ 15 నెలల అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. అందులో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆగస్ట్ 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ నవంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఫిబ్రవరి 2025లో చెల్లింపులు చేయవలసి ఉందన్నమాట. అలాగే జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా సెప్టెంబర్ 2024, ఇంకా డిసెంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ మార్చి 2025లో చెల్లింపు చేయవలసి ఉంది. మరి ఈ 2 నెలలకు సంబంధించి ఏవైతే ఫిబ్రవరి 2025 అలాగే మార్చి 2025కి సంబంధించి అరియర్స్ కనుక విడుదల చేసినట్లయితే ఎవరికి ఎంత వస్తుందనేది మనము ఈ టేబుల్‌లో చూడొచ్చు. టోటల్ మంత్స్ వచ్చేసి 15+12 27 మంత్స్. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్స్ 2025. సో, 20,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 6,552 రావడం జరుగుతుంది. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మొత్తం ఈ 27 నెలలకు సంబంధించినటువంటి అంటే జీవో నంబర్ 28 మరియు 30 ప్రకారంగా ఈ రెండిటి డీఏ, డీఆర్‌ల మూడో వంతనమాట. సో, మనకు లెఫ్ట్ సైడ్‌లో బేసిక్ చూడొచ్చు. రైట్ సైడ్‌లో మనకు రావాల్సిన అమౌంట్ అయితే ఈ లిస్ట్‌లో అయితే మీరు చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో, దాదాపుగా దగ్గరగా అయితే ఉంటుంది వాల్యూ. ఎగ్జాక్ట్‌గా కావాలంటే మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చనమాట మీరు కూడా.
చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు హైయెస్ట్ అంటే 17,00,000కు గాను ఈ రూ. 55,000 వరకు రావాల్సి ఉంది. అలాగే సారీ ఫ్రెండ్స్, 1,70,000కి, అలాగే 1,80,000కి 59,000 వరకైతే రావాల్సి ఉందన్నమాట. ఇదిలా ఉండగా మనకు డీఎల్ కూడా ప్రకటించాల్సి ఉందండి. మనకు ఇప్పటి వరకు 2023 జూలై డీఏ 33.67% అయితే తీసుకుంటున్నాం. కానీ ఇంకా 2024కు సంబంధించి జనవరి అండ్ జూలై నెలలకు సంబంధించి డీఏ అయితే ప్రకటన చేయాల్సి ఉంది. కేంద్రం మరికొద్ది రోజుల్లో 2025 జనవరి డీఏని కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో మొత్తం మనకు ప్రస్తుతానికైతే కేంద్రము జనవరి, జూలై నెలల 2024కు సంబంధించి డీఏ, డీఆర్‌లు విడుదల చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు విడుదల చేయాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు కోరుతున్నాయన్నమాట. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 6,000,00,00,000 నిధులు రాక అయితే జరిగిందండి నిన్నటి రోజున. వీటితోనైనా డీఏని ప్రకటించండి, బకాయిలు చెల్లించండి అని కోరుతున్న నేపథ్యంలో ఈ ఒక్క డీఏని గనుక ప్రకటించినట్లయితే ఎంత వస్తుందనేది ఇప్పుడు మనం చూద్దాము. కేంద్రము జనవరి 2024 డీఏని ప్రకటించింది. మన రాష్ట్రం ప్రకటించినట్లయితే చూడొచ్చు, మనకు 2024 జనవరి డీఏ ప్రకటించినట్లయితే 37.31% అవుతుందన్నమాట. ఏదైనా 19,000 బేసిక్ ఉన్న వారికి ఈ మేరకు రూ. 7,089 రావటం జరుగుతుంది. ఇది వరకు రూ. 6,397 మాత్రమే వచ్చేది. ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు, బేసిక్ పేని బట్టి దగ్గరగా వాల్యూ అయితే ఈ మేరకు రావచ్చన్నమాట. చూసారా ఫ్రెండ్స్, 1,50,000 వరకు ఉన్నవారికి 56,300 వరకు అయితే ఈ డీఏ, డీఆర్ రూపంలో ప్రభుత్వం చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. మరి త్వరితగతిన ప్రభుత్వం ఈ ఒక డీఏను, అలాగే పెండింగ్‌లో ఉన్న ఒక విడత అరియర్స్‌ను త్వరితగతిన విడుదల చేయాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జూలై 2024 డీఏని కూడా ప్రకటించింది. అలాగే ఇతర రాష్ట్రాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో త్వరితగతిన వీటిని ప్రకటించాలని అయితే ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.